పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం హర్షదాయకమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మనుపూర్లోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ రక్తదాన శిబిరంలో 500 మందికి పైగా రక్తదానం చేశారని వారిని అభినందించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ కమామరేషన్ డే, బ్లడ్ డొనేషన్ జరుగుతాం. క్యాడరు మా వాళ్ళందరూ సహకరించారు. సుమారు 250 దాటి 300 మంది వరకు బ్లడ్ డొనేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ప్రజల ప్రాణాల కోసం పోలీసులు ప్రాణాలు అర్పించారో వాళ్ళని గుర్తించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం నేను పోలీసుని అందరినీ అభినందిస్తున్నాను. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు దీన్ని సొంతంగా భావించి పోలీసులకి, అమరవీరులకి స్మరించుకుంటూ ఇంతమంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయటం నిజంగా గుర్తుండిపోయే సంఘటన. బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. వారోత్సవాల్లో భాగంగా అనుభవంలోని మన కొనుగోలు శ్రీ గారి ఆధ్వర్యంలో మరియు వెంకటాచల శ్రీ గారి ఆధ్వర్యంలో కొనుగోలు శ్రీ గారు మంచి ప్రోగ్రామ్ చేశాడు. సుమారు ఇప్పటికే 150 మంది రక్తదానంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కాలేజీ యువత కానీ మన పోలీస్ సిబ్బంది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ మధ్య రీసెంట్ గా ఒక రోడ్ యాక్సిడెంట్ లో కలిగిరికి సంబంధించిన ఒక పాపకి మాకు B-పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాల్సి వచ్చింది. నోవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళని విజయ్ కుమార్ గారిని అడగంగానే మీకు 2 యూనిట్స్ బ్లడ్ డొనేషన్ ఎమ్మెల్యే పంపించారు. దాని ద్వారా పాప సర్జరీకి, అలాగే పాపను లైఫ్ సేవ్ చేయడానికి ఉపయోగపడింది. ముఖ్యంగా ప్రమాదంలో కానీ, ఆపరేషన్స్ లో కానీ, అలాగే తలసేమియా జబ్బుల్లో కానీ వైద్యంలో కోరిక మేరకు ఈ బ్లడ్ డొనేషన్ మన నోవా వాళ్ళు కావచ్చు, రెక్టార్ వాళ్ళు కావచ్చు, డొనార్స్ ద్వారా వచ్చిన బ్లడ్ ని వాళ్ళకి ఇష్టంగా సప్లై చేస్తున్నారు. యువత కోరేది ఏంటంటే ముఖ్యంగా రోడ్డు ప్రమాదం ముఖ్యంగా ఎక్కువ జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల. రీసెంట్ గా మనకి మనుగోలులో కూడా ఈ సంవత్సరం ఇప్పటికీ 8 మంది చనిపోవడం జరిగింది రోడ్డు ప్రమాదంలో. కేవలం నిర్లక్ష్యం, అజాగ్రత్త, అతివేగము, హెల్మెట్ ధారణ లేకుండా ఉండడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ప్రమాదాలను బాధించబడకుండా ఉండాలంటే రూల్స్ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్మెట్ ధరించాలి. దీని ద్వారా ఫెడరేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న యువత అందరికీ ఇలా ఎస్పీ గారి తరఫున తెలియజేస్తున్నాం. అధికారులు పాల్గొన్న అధికారులు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.